బెల్లం దివ్య ఔషధం, పంచదార లేదా చక్కెర ఎంతమాత్రం మంచిది కాదని ఆహార నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. దీనికి బదులుగా బెల్లం ఉపయోగించమని హితవు చెబుతున్నారు. ఎందుకంటే బెల్లం హాని చేయకపోగా అనేక విధాల మేలు చేస్తుంది. బెల్లంలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం, జింక్, సెలీనియం విటమిన్లు ఉన్నాయి. ఆయుర్వేదంలో బెల్లాన్ని ఔషధంగా ఉపయోగిస్తారు. బెల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, జ్వరం లాంటి సాధారణ అనారోగ్యాలను అరికడుతుంది. ఊబకాయాన్ని, ఒబేసిటీని నిరోధిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు తగిన మోతాదులో బెల్లం తీసుకుంటూ ఉండాలి. ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉంటాయి. కాస్త అల్లం నూరి అందులో బెల్లం చేర్చి తీసుకుంటే కీళ్ళ నొప్పులు, నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉబ్బసం, ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం లాంటి శ్వాస సమస్యలను తగ్గిస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో చేరిన మలినాలను బయటకు పంపిస్తుంది. కాలేయానికి మేలు చేస్తుంది. బెల్లం తినడం వల్ల జీర్ణ ప్రక్రియ సాఫీగా ఉంటుంది. అన్నం తిన్నాక కాస్త బెల్లం ముక్క తినడం అలవాటు చేసుకుంటే కడుపుబ్బరం, మలబద్ధకం లాంటి ఇబ్బందులు రావు. కాఫీ, టీలలో పంచదార బదులు బెల్లం వేయడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యదాయకమే కాకుండా రుచి కూడా ప్రత్యేకంగా ఉంటుంది.